తుని పాత సంచుల వర్తక సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా జరిగింది. ఛాంబర్ అధ్యక్షుడు సకురు నాగేంద్ర నెహ్రూ నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. కాకినాడ జిల్లా తుని పాత సంచుల వర్తక సంఘం నూతన కమిటీ సభ్యులు శుక్రవారం పదవి బాధ్యతలు చేపట్టారు. సలహా సంఘ సభ్యులు, సంఘ పెద్దల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. శుక్రవారం సంఘ భవనం నందు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఛాంబర్ అధ్యక్షుడు సకురు నాగేంద్ర నెహ్రూ నూతన కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. వర్తక సంఘం అధ్యక్షునిగా గణపతి కృష్ణ, ఉపాధ్యక్షుడిగా వంగలపూడి మహేష్, కార్యదర్శిగా బొడ్డా శివ, సహాయ కార్యదర్శిగా చోడిశెట్టి శ్రీనివాసరావు, కోశాధికారిగా వీర్ల ఈశ్వరరావు, సహాయ కోశాధికారిగా మిరియాల రామకృష్ణ, కార్యవర్గ సభ్యులుగా వంగలపూడి జమీలు, విశ్వనాథుల వాసు, చోడిశెట్టి సూర్యప్రకాష్, నరీస్ మహేష్, పెనుబుచ్చు వెంకటేశ్వరరావు, చెక్కల శివ సూర్యనారాయణ, గంగిరెడ్ల రాజు, వంగలపూడి వాసు, వెలగా దుర్గాప్రసాద్, గొర్రెల బుచ్చయ్య, చోడిశెట్టి సాంబా, రామకుర్తి శ్రీను పదవి బాధ్యతలు చేపట్టారు. మాజీ ఛాంబర్ అధ్యక్షులు నరిసే శివగణేష్, కంకిపాటి జమీలు, వర్తక సలహా సంఘం సభ్యులు చోడిశెట్టి బాబురావు, తాకాసి అప్పారావు, చోడిశెట్టి చిన్న వెంకటరమణ, కోలారాము, చోడిశెట్టి సత్యనారాయణ, కంకిపాటి రామం నూతన సంఘానికి దిశానిర్దేశం చేశారు. సంఘం పెద్దలు అత్తిలి మురళీకృష్ణ, కొల్లాటి లక్ష్మణరావు, భీమనాథుల భాస్కర్రావు, బోడాల కనకబాబు, కీర్తి నాగేశ్వరరావు, ఉగ్గిన వరహాలబాబు, తాకాసి చిన్న తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మా మీద ఇటువంటి బాధ్యతను అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. కార్యదర్శిగా నన్ను ఎన్నుకున్నటువంటి సంఘ పెద్దలకు, సంఘ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వారు మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతలు సంఘ అభివృద్ధి, పాత సంచుల వర్తక సంఘం అభివృద్ధికి తోడ్పడతానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. సంఘం సభ్యులకి గ్రామ అభివృద్ధికి తిరుగుతూ సంతోషంగా మాకు కార్యదర్శిగా తెలిపినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నాకు ఇచ్చిన ఈ పదవిని అత్యంత బాధ్యతగా స్వీకరిస్తానని మాజీ అధ్యక్షులు మా బావగారు దండి రామకృష్ణ గారికి, జమీలి గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మా ఆయంలో గ్రామాభివృద్ధి, ఈ సంఘాభివృద్ధికి తోడ్పడతానని, ఇంకా ముందుకు తీసుకెళ్తానని అందరూ కోరుకుంటున్నాను. ఏ రకంగా మన సంఘం అభివృద్ధి చెందాలనేది ప్రత్యేకమైన దృష్టి పెట్టి, ఎందువల్లంటే ఎవరితోటి పంతాలకి పట్టెందుకు పోకండి. ఎన్నో సంఘ సభ్యులు అవసరం కానీ సహకారం కానీ, ఏ సంఘానికైనా సరే అభివృద్ధి చెందాలంటే సంఘ సభ్యుల సహకారం అవసరం. ఈ పాటలు వచ్చినప్పుడు ఆడంతా ఈడంతా ఊడంతా ఆడంతా అని అనుకుంటా మీరు ముందుగానే నాకున్న అనుభవం ప్రకారంగా మనం నిర్లక్ష్యంగా, అంటే నేను కొంచెం చేశాను ఆ టైంలోని, ఎవడన్నా డొనేషన్ ఇస్తానన్నా కూడా ఎవడకుండా రాసేసి అప్పు చేసి ఇద్దరు తీసి ఖర్చు పెట్టేసి ఆ పోకరం అయిందనిపించవడమే కానీ ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ వసూలు చేయడం, సంఘానికి జమ కట్టాలనేటువంటి ఆలోచన తేవడం, అలాగే నౌకలం కానీ ఇంకో జాతర కానీ దొంగ కోసం చాలా డబ్బులు మనకు నిర్లక్ష్యంగా, అంటే ఏవో కారణాల వల్ల మనం నిర్లక్ష్యం వహించడంలో చాలా డబ్బులు మనం వసూలు చేయలేకపోయాం. మీరు కుర్రలు కాబట్టి కొద్దిగా టైం కేటాయించి మీరు ఎటువంటి అరమరికలు లేకుండా కార్యవర్గ సభ్యుడు కానీ అధ్యక్షుడు కానీ కార్యవర్గ సభ్యుడు అందరూ సమానంగా మీరు అందరూ మీరు గౌరవించుకుంటూ మరి మీ యొక్క బాధ్యతను మన గణపతి కృష్ణ గారి ఆధ్వర్యంలో మన గౌరవాన్ని, మన సంఘానికి, మరి మన గ్రామానికి మీరు అందరూ మంచి పేరు తెస్తారని ఆశిస్తూ, నిజంగా ఈరోజు ఆరోగ్యం బాగోపోయినప్పటికీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గణపతి కృష్ణ గారి ఆమె టీం
అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే కార్యక్రమం ప్రమాణ స్వీకారం చేయించే విధానం మన అధ్యక్షులు సాంబర్ అధ్యక్షులు నాగేంద్ర నెహ్రూ గారు కాస్త అనారోగ్యంగా ఉన్నా కూడా చాలా హుందాగా, చాలా సాఫీగా, చాలా పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారంగా జరిపినందుకు నాగేంద్ర గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మన కమిటీ ఇప్పటి వరకు మనం పాత సంచుల వర్తక సంఘం యొక్క ఉనికి కాస్త తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే సంఘం యొక్క మనం తీసుకునేటువంటి నిర్ణయాలు అయితేనే దానికి అనేకమైనటువంటి కారణాలు. వాళ్ళు చేసింది తప్ప గొప్ప అన్నది కాదు. చాలా మంచి మంచి పనులు చేశారు, చాలా హృదయ పనులు చేశారు, చాలా భారీ పనులు చేశారు. కానీ వాళ్ళ అవగాహన లోపం అవ్వచ్చు, మిగతా సభ్యులు కలుపుకుని సలహా సంఘ సభ్యులు కలుపుకుని వెళ్ళకపోవడం వల్ల జరిగినటువంటి తప్పు కావచ్చు. ఏదో తప్పు జరిగింది, నష్టపోయాం. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేకుండా ఈ కమిటీ ఒక హుందాగా, జాగ్రత్తగా సలహా సంఘం వారు నియమించినటువంటి నిబంధనలు అంటే బయట ప్రకారంగా నడుచుకుంటూ మీ మీద ఎటువంటి మచ్చ లేకుండా ఏదైనా సమస్య ఉంటే సలహా సంఘంతో చర్చించి తగిన నిర్ణయం తీసుకుని సమిష్టిగా ప్రతిదీ కృషి చేయాలని, మీ సంఘం కూడా ఐకమత్యంగా ప్రతి కార్యక్రమాలను ముందుకు వెళ్ళాలని, వెనక జరిగినటువంటి పరిస్థితులు ఎప్పటికప్పుడు మీరు బయటకు చేసుకుంటూ ముందుకు సాగాలని ఈ కమిటీని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మొట్టమొదటిసారిగా బయలాతో ప్రారంభమవుతున్న ఏకైక కమిటీ మీ కమిటీ అని చెప్పేసి సందర్భంగా కాబట్టి భవిష్యత్తులో రాబోయే తరాలు మార్గదర్శనంగా మీరు నిలబడాలని, అదేవిధంగా ఏ కమిటీ అయినా బయలా ప్రకారం నడుచుకునేలాగా మీరు ప్రవర్తించి భవిష్యత్ తరాలకు మార్గదర్శనం ఉండాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా గతంలో కమిటీలకు చాలా బాధ్యతలు ఎక్కువ ఉండేది, కానీ మీ మీద కొన్ని బాధ్యతలు తప్పించాం. అనవసరమైన హెడేక్ లేకుండా కేవలం వర్తకుల శ్రేయస్సు కోసమే పాటుపడాలనే ఉద్దేశంతో వర్తక సంఘం నిధులు వర్తక సభ్యులకు మాత్రమే ఉపయోగపడాలనే ఉద్దేశంతో వర్తక సంఘాన్ని అలాగే ఆలయాల్ని సెపరేట్ చేయడం జరిగింది. ఇక మీదటైనా నా ఇంటి మిమ్మల్ని కోరుకునేది సభాముఖంగా ఈ వర్తక సంఘం ద్వారా సమీకరించిన నిధుల్ని వర్తక సంఘ సభ్యుల శ్రేయస్సు కోసం ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా సద్వినియోగం చేయాలి అనే విషయాన్ని మీరు తరచూ ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని సభ్యుల శ్రేయస్సు కోసం పాటుపడతారని, భవిష్యత్ తరాలు మార్గదర్శనం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ సంవత్సరం ఆ ఇబ్బందులు అధిగమించడానికి ఒక సంవత్సరం పాటు అనేక రకాలుగా ఏ రకంగా అయితే మనకు బాగుంటుంది అన్నది ఆలోచించి కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కొత్తగా బయలుదేరి రూపొందించడం, కొత్తగా దేవాలయం కమిటీ వేయడం, తర్వాత మన కమిటీ వేయడానికి కూడా మనం చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. ఈ సంవత్సరం మాత్రం మనం ఈ ఇబ్బందులన్నింటినీ కూడా ఈ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఈ 2 సంవత్సరాల కాలంలో ఇబ్బందులన్నీ కొలికొచ్చి మళ్ళా మనం పాత స్థితికి అంటే మన సంఘం మంచి అభివృద్ధిలో వెళ్తుందని నేను ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన సభ్యులందరూ కూడా ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా అంటే కొత్తగా బయలాను అమలు చేయవలసిన అవసరం ఇది. మీరు చేసిన ఈ పని ప్రతి కమిటీ కూడా ఆదర్శంగా తీసుకుని వాళ్ళకి కూడా మీరు ఆదర్శంగా ఉండేటట్టు కూడా జాగ్రత్త చేయాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.